ఈరోజు మనం కంగన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా మందికి అంటే మంచిదా కాదా అని చాలా సందేహాలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఎప్పుడో 1950s హారి హగావారా అని ఒక జపనీస్ మెడికల్ డాక్టర్ ఐడెంటిఫై చేసి రీసెర్చ్ చేశాడు. ఇది ఏంటంటే ఆల్కలైనిటీ ఉంటుంది అనమాట. అంటే pH ఈజ్ అబౌవ్ 7, 8 to 9.5 మధ్యలో pH ఉంటుంది. అంటే వాటర్ అయనైజర్ ద్వారా దీన్ని ఎలక్ట్రోలైసిస్ చేసి ఎసిడిక్ వాటర్గా ఆల్కలైన్ వాటర్గా విడగొడతారు. ఈ ఆల్కలైన్ వాటర్నే కంగన్ వాటర్ అంటారు. ఈ ఆల్కలైన్ వాటర్లో ఏముంటాయి అంటే ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం. ఇవన్నీ కూడా బాడీకి ఎంతో ఇవన్నీ యూజ్ఫుల్ అవుతాయి. ఇవే కాక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఒక 3 విషయాలు ఐడెంటిఫై చేశారు హెల్త్ పరంగా. ఒకటి డిటాక్సిఫికేషన్, అంటే పనికిరాని అన్నీ కూడా పాయిజనస్ మెటీరియల్స్ అన్ని బాడీలో నుంచి రిమూవ్ చేస్తాయి. ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేయటం వల్ల స్కిన్ కానీ లేకపోతే స్లీప్ కానీ అలాగే వైటాలిటీ, డైజెషన్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది ఎసిడిటీ లెవెల్స్ని, బాడీని ఎసిడిటీ లెవెల్స్ని తగ్గిస్తుంది కాబట్టి మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయిపోయి వెయిట్ లాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయటం వల్ల, బికాజ్ ఆఫ్ ఆల్కలైనిటీ, ఇమ్యూనిటీ బూస్ట్ అవటం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, బ్యాక్టీరియల్, వైరల్, అలాగే క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దిస్ ఆల్కలైన్ వాటర్ ఈజ్ గుడ్. అంటే రీసెర్చ్ ఇంకా చాలా జరగాల్సి ఉంది, బట్ సాధ్యమైనంత వరకు జరిగిన రీసెర్చ్లో మాత్రం ఆల్కలైన్ వాటర్ ఇస్ గుడ్.